హలో ఫ్రెండ్స్, నేను మీ విజయవాడ మధు. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇవన్నీ పూజకు కావాల్సిన సామాన్లు: ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇంకా కొబ్బరికాయలు, కిస్మిస్, సేమియా, ఇంకా అగరబత్తులు, ధూపాలు ఇవన్నీ తెచ్చాము. అమ్మవారికి పాయసం అంటే చాలా ఇష్టం కదా, అందుకే సేమియా నైవేద్యంగా పెట్టాము. మార్నింగ్ లేచేసి ఇంకా గడపలన్నిటికీ తుడిచి బొట్లు పెట్టేశాము. గడప పైన ముగ్గు పిండితోని డిజైన్ వేస్తే చాలా బాగుంటుంది కదా పండగ రోజు, అందుకే మా మమ్మీ వేసింది అది. గడప కింద బార్డర్ డిజైన్ మేము ఎలా వేసామంటే, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా, గాలికి ముగ్గు వేస్తే అలాగే గాలికి పోతుందని చెప్పేసి మేము బార్డర్ ఎంత స్పేస్లో వేస్తామో ఆ స్పేస్ మొత్తం పసుపుతోని అలికేసామన్నమాట. దానిపైన వేస్తే ముగ్గు అలాగే అతుక్కుంటుంది కదా పసుపు పైన. ముగ్గు చాలా నీట్గా బాగుంటుంది ఈవినింగ్ వరకు. నేనైతే వరలక్ష్మి పూజ కాబట్టి లోటస్ డిజైన్ వేశాను ముగ్గు. ఇంకా సైడ్ 3 బార్డర్స్ వేశాను. చూడండి, చాలా బాగా వచ్చింది. ముగ్గు చూశాక ఎలా ఉందో కామెంట్ చేయండి. బార్డర్ డిజైన్ అయితే నేను ఓన్గా వేయలేదు, ఫోన్లో చూసి వేశాను. బార్డర్ డిజైన్ అయితే కొంచెం మమ్మీ వేసింది, ఇంకా కొంచెం నేను వేశాను. కానీ లోటస్ సైడ్ 3 బార్డర్స్ మాత్రం నేనే వేశాను. అమ్మకి ఇంకా లోపల పూజకు కావాల్సిన పనులు ఉంటాయి కదా, నైవేద్యం కూడా చేయాలని చెప్పి నేనే వేశాను. మరీ గ్రాండ్గా అయితే చేయలేదు. మాకు తోచినంత అమ్మకి అన్ని నైవేద్యాలు పెట్టేసి ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకున్నాం. పూజ అయితే చాలా బాగా అయిపోయింది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ విజయవాడ మధు.